ఏమండి నేమాని ఎస్ట్రాలజీ సంస్థ తరపు నుంచి 100 సంవత్సరాల విశేష ప్రజాదరణ దృష్టిలో పెట్టుకుని అందరికీ అనుకూలంగా ప్రతి దేశంలో ఉండేటువంటి వారికి కూడా మన ఖగోళ విజ్ఞాన సౌరభం అయినటువంటి పంచాంగాన్ని అందించే దిశగా మేము నేమాని ఎస్ట్రాలజీలో ఫారెన్ పంచాంగం ఇదిగోండి పాత పంచాంగములు ఇతడ చూడగలరు అనేది భారతీయుల కోసం అందులోనూ మన తెలుగువారి కోసం ఏర్పాటు చేశాము. పాత పంచాంగాలన్నీ కూడా స్కాన్ చేసి పెట్టడం జరిగింది. కాబట్టి మీరు పాత పంచాంగం పుస్తకం చూస్తే ఏ రకమైన వివరాలు అందులో ఉంటాయో అదే విధానంగా ఇక్కడ పాత పంచాంగాలు ఇచ్చట చూడబడునులో తిథి వార నక్షత్ర ఇత్యాదులన్నీ ఉంటాయి. అట్లే ఆదరణ విశేషంగా పెరిగి జనుల కోరిక మీదకు ఫారిన్ పంచాంగం అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేశామండి. మీరు అలా టచ్ చేయగానే నేమాని ఫారిన్ పంచాంగం అని వస్తుందండి. ఇది ఓన్లీ విదేశీయులకు మాత్రమే. ఇక్కడ మీరు డేట్ని యాడ్ చేసుకుని ఆ కంట్రీని మీకు కావలసిన కంట్రీని పెట్టుకుని ఆ కస్టమ్ లొకేషన్ నేమ్ అన్న చోట ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉంటాయి కాబట్టి అక్కడ అది ఏర్పాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు లాంగ్వేజ్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. గెట్ పంచాంగం డీటెయిల్స్ అని చేయంగానే అక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా అది తీసుకుని దానంతటదే చెబుతుందండి. మీరు ప్రత్యేకంగా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మీరు అందులో ఇన్పుట్ చేయక్కర్లేదు. కానీ ఒకవేళ మీకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పరిపూర్ణంగా తెలిసి ఉంటే దాన్ని కూడా మీరు అక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఆ ఇబ్బంది లేకుండా మేమే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గూగుల్లో ఒకవేళ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చెక్ చేసుకుని ఓ పక్కనది రాసుకుని ఇందులో ఉన్నది కూడా ఒక్కొక్క సందర్భంలో చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒకే రకమైనటువంటి ప్రాంతాల పేర్లు చాలా చోట్ల ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాల లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంతా ఒకేలా ఉండదు కాబట్టి ఆ విధంగా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇలా మేము చేయటం జరిగిందండి. ఈ గెట్ పంచాంగం డీటెయిల్స్ అనగానే చక్కగా మీకు ఇలాగా వచ్చేస్తుంది. అదిగోండి మీరు చూడండి, నీట్గా మనకి చక్కటి తెలుగులో ఆ తేదీ, స్థలం న్యూయార్క్, సమయము, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఎందుకంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కదండి మనకి. దాన్ని బట్టే మనం పండగలన్నీ కూడా మనం డిక్లేర్ చేసుకుంటాం. చంద్రోదయం, చంద్రాస్తమయం, అలాగే పంచాంగ వివరాలు కనుక మీరు చూసినట్లయితే ఆద్యాంతాలు సంపూర్తిగా చక్కగా వివరంగా ఇవ్వడం జరిగిందండి. యోగం, కరణం ఇత్యాదులు కూడా ఇచ్చామండి. దాని కింద కనుక మీరు చూస్తే సిద్ధాంతి ఒకవేళ మీకు అందుబాటులో లేకపోయినా బ్రాహ్మీ ముహూర్తం, అమృతకాలం, అభిజిత్ ముహూర్తం అంటే మిట్ట మధ్యాహ్నం పూట వస్తుందండి. అలాగే గోధుడి ముహూర్తం సాయంత్రం పూట వస్తుందండి. విజయ ముహూర్తం అని ఉంటుందండి. అలాగా శుభ సమయాలు ఇచ్చామండి. అలాగే ఏ సమయంలో మీరు కార్యక్రమాలు చేయకూడదు అనేది కూడా ఇక్కడ అశుభ సమయాలు అనేటువంటి విధానంగా ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మా యొక్క పాత పంచాంగాలని ఏ రకంగా మీకు ఉపయుక్తంగా చక్కగా వాటిని ఉపయోగించుకున్నారో ఇది కూడా మన యొక్క బంధువర్గం, మిత్రవర్గం అందరికీ కూడా విదేశీయుల్లో ఉన్న వారందరికీ కూడా ఈ విధానాన్ని చక్కగా పంపించి వారికి అరచేతిలోనే పంచాంగ విజ్ఞానాన్ని చక్కగా తెలియజేయవలసిందిగా అందరికీ కూడా హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ సెలవండి.